కోట మండల పరిధిలోని సిద్ధవరం గోవిందపల్లి గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాశం సునీల్ కుమార్ హాజరయ్యారు. ఆయా గ్రామాల్లో పర్యటించిన ఎమ్మెల్యే ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి కరపత్రాల ద్వారా ప్రజలకు వివరించారు. కోట మండల పరిధిలోని సిద్ధవరం గోవిందపల్లి గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాశం సునీల్ కుమార్ హాజరయ్యారు. సిద్ధవరం గ్రామ సర్పంచ్ ఇంగిలాల సుజాత రామయ్య దంపతుల సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సుమారు 70 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరారు. అలాగే గోవిందపల్లి గ్రామంలో 20 కుటుంబాలు చిల్లకూరు దశరథరామిరెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు. ఆయా కుటుంబాలకు టీడీపీ కండువాలు కప్పిన ఎమ్మెల్యే పార్టీలోకి ఆహ్వానించారు. గోవిందపల్లి గ్రామంలో తాగునీటి కోసం చిల్లకూరు రామసుబ్బారెడ్డి సుశీలమ్మ జ్ఞాపకార్థంగా వారి కుమారుడు చిల్లకూరు దశరథరామిరెడ్డి వెంకటేశ్వర్లమ్మ సొంత నిధులతో నిర్మించిన శ్రీ వెంకటేశ్వర మినరల్ వాటర్ ప్లాంట్ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు పలగాటి భాస్కర్ రెడ్డి, నల్లపరెడ్డి వినోద్ రెడ్డి, షేక్ జలీల్ అహ్మద్, నెల్లూరు మోహన్ రెడ్డి, పాదర్తి కోటారెడ్డి, దారా సురేష్, షేక్ శంషుద్దీన్, యానాటి నారాయణ, తిరుమూరు మురళి, వాటంబేటి చెంగల్రావు, ఉప్పల బాలయ్య, చెల్లా సురేష్, ఇన్నమాల అశోక్, పొక్కాలి బాలాజీ, వాకా విజయభాస్కర్ రెడ్డి, దువ్వూరు గిరిధర్ రెడ్డి, పనబాక కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఇచ్చారు లాస్ట్ సంవత్సరం కూడా ఎక్కొట్టాడు అందరికి. కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చి రావడమే ఎంతమంది బిడ్డలు చదువుతుంటే అన్ని 15,000 మీ అకౌంట్లో వేసాడులే చెప్పండి. ఏమా 1000 రూపాయలు పెన్షన్ పెంచాడు చంద్రబాబు నాయుడు గారు, పెంచాడు కదా. తర్వాత గ్యాస్ సిలిండర్లు మీరు బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేయబోతే తెలియదు, కానీ అకౌంట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మీకు 1-2 సిలిండర్ డబ్బులు పడ్డాయి. మీకు చూసుకోవాలి బ్యాంకులో మీరు దయచేసి. అట్లాగే తల్లి నిన్న రైతులకి 7,000 రూపాయలు బ్యాంకులో వేసాం. అన్నదాత సుఖీభవ మనం చెప్పాం 20,000 ఇస్తా అన్నాం. 20,000లో ఫస్ట్ విడత 7,000 ఇచ్చాం. నెక్స్ట్ విడత 7,000 వస్తుంది. లాస్ట్ విడత 6,000 వస్తుంది. దీంట్లో రాష్ట్ర ప్రభుత్వం వాటా 14,000, మోడీ గారి వాటా 6,000, మొత్తం కలిసి 20,000 రూపాయలు చెప్పిన ప్రకారంగా చంద్రబాబు నాయుడు గారు అంటే ఎన్డీఏ కూటమి, మోడీ గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమి మీ అందరూ కూడా ఇచ్చాం. ఇకపోతే అడగండి, దానికి కూడా ఎందుకు రావో కూడా మీకు ఆల్రెడీ రూల్స్ రెగ్యులేషన్స్ కూడా చెప్పారు. అగ్రికల్చర్ వాళ్ళు కూడా రాకపోతే వాళ్ళతో మాట్లాడి మళ్ళీ అప్లై చేస్తే వాళ్ళకి వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నా. అట్లాగే తల్లి ఆగస్టు 15వ తేదీ నుండి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, అమ్మా మీ అందరికీ ఉచిత బస్సు ఏర్పాటు చేస్తానమ్మా నేను గెలిస్తే అన్నాడు. అందరూ నవ్వుకున్నారు, ఏడ చేస్తారా ఉచిత బస్సు అప్పుల్లో ఉంటుందని. మీకు ఆగస్టు 15వ తేదీ నుండి మీ అందరికి ఉచిత బస్సు అమ్మా. మీరు డబ్బులు పెట్టబడలే, అమ్మగారింటికి పోయి రావచ్చు, అత్తగారింటికి పోయి రావచ్చు ప్రశాంతంగా. కాబట్టి ఎందుకంటమ్మా ఇది మీది ఒక్కరిది కాదు, రాష్ట్రం మొత్తం జరిగే కార్యక్రమం. ఏదో గూడూరు కాన్స్టిట్యుయెన్సీ సిద్ధవరం ఒకటే కాదు తల్లి, మొత్తం రాష్ట్రం మొత్తం మీద చంద్రబాబు నాయుడు గారు చెప్పింది చేస్తున్నాడు. చెప్పినటువంటి సూపర్ 6లో అన్నీ చేశాం. అలాగే గత 5 సంవత్సరాల్లో ఏమి చేయలే. ఏమైనా చేసి చెప్పండి, మాకు ఇది చేశారని చెప్పండి. ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయంటే గతంలో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు తప్ప ఈ ఊర్లో. తర్వాత ఏమైనా జరిగాయా? రోడ్లు వేసింది నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే రోడ్లు వేసా ఈ ఊర్లో. ఇంకెవరైనా వేసారు చెప్పండి, గత 5 సంవత్సరాలు రోడ్లు వేసారా? అప్పుడు కూడా నీళ్ళకు కూడా నేను అది అక్కడ నీళ్ళకు కూడా డబ్బులు శాంక్షన్ ఇచ్చింది నేనే. అది ఇప్పుడైందే మొత్తం చెడిపోయి కారపడుతుందని చెప్పి పెద్దలు అన్న చెప్పారు. కాబట్టి మేము చేస్తాం. అట్లాగే ఇళ్ళకి చాలా అర్జీలు వచ్చాయట, ఇల్లు కూడా ప్రతి ఒక్కరికి ఇస్తాం. ఏఐ గారు వచ్చున్నారు, దయచేసి ఇక్కడ పెద్దలు మా రామలింగన్న మా గిరిజనతో కలిసి ఒక్కసారి అందరినీ పిలిపించుకొని, మా సర్పంచ్ గారు వెంకటేశ్వర గారు ఉంటారు, పిలిపించుకొని ఒక్కసారి వెరిఫై చేసి ఎవరికైతే ఇల్లు లేవో అందరికి కూడా శాంక్షన్ ఇవ్వాలా. మోడీ గారి ఇల్లు ఇన్ని కూడా అర్థం చేసుకోండి, ఖచ్చితంగా ఇవ్వాల్సిందే ఇవ్వమని చెప్పాడు. ఎందుకంటే చాలామంది ఇప్పుడు ఇస్తున్నారు నాకు, మీరు వెరిఫై చేసి ఉంటే ఇప్పుడు నాకు అర్జీలు రావు. కొద్దిగా ఏదో మధ్యలో జరిగింది, అవి లేకుండా అర్జీలు కూడా మీకు ఇస్తాను సార్, అవన్నీ కూడా శాంక్షన్ ఇవ్వమని చెప్పి కూడా మా ఏఈ గారికి తెలియజేస్తున్నా. అట్లాగే వాటర్ సమస్య చెప్పారు అన్నగారు గిరన్న, ముఖ్యంగా ఆర్డబ్ల్యూసీఏ గారికి మొన్న పిలిపించి రివ్యూ పెట్టాను. ఇక్కడ పెట్టారా? చేసిన పని చేసేదానికి మేము రాలా. గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారు. ఎలక్షన్ ముందు కూడా మీ అందరికి కూడా 10,000-20,000 రూపాయలు అకౌంట్లో వేశారు. కానీ మీరు ఆ రోజు ఏదో ఒక్కసారి అవకాశం అని చెప్పి ఒక ఆయనకి అవకాశం ఇచ్చారు.
5 సంవత్సరాల్లో సర్వనాశనం చేశాడు ఈ రాష్ట్రాన్ని. ఎక్కడ కూడా ఒక్క అభివృద్ధి కార్యక్రమం లేదు, తట్టడు మట్టి లేదు, ఏం కూడా చేసే పరిస్థితి లేదు. ఎస్సీ కార్పొరేషన్ లోన్ని రద్దు చేశాడు, బీసీ కార్పొరేషన్ రోడ్డు రద్దు చేశాడు, ఎస్టీ కార్పొరేషన్ లోన్లని రద్దు చేశాడు. ఒక్కరికి కూడా ఏం చేసే పరిస్థితి లేదు. మొత్తం అప్పులు పాలైపోయి మద్యం, నకిలీ మద్యం ఇచ్చి దాదాపు ఒక 60-70 వేల మంది చనిపోయారు నకిలీ మద్యం తాగినందువల్ల. అవి చేశారు పోయినసారి గవర్నమెంట్ వాళ్ళు. తర్వాత ఒక్క పని కూడా చేయలే. కానీ ఈరోజు మీరందరి ఆశీర్వాదంతో మళ్ళీ మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ని గెలిపించారు. మీ అందరి సహాయ సహకారాలతో, ఇక్కడ వేదిక మీద మా పెద్దల సహాయ సహకారాలతో నన్ను శాసనసభ్యుడిగా చేసినందుకు మొదటిగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆ రోజు మేమేమైతే చెప్పామో ఏం చేసామో కూడా చెప్పాల్సిన బాధ్యత. ఎందువల్లంటే మా వాళ్ళందరూ కూడా నెలాఖరు వస్తే ఊడదేవిస్తే మీకు చేతికి ఫ్యాక్షన్ ఇచ్చి గమనపోతున్నారు. వీళ్ళు చెప్పడంలే, ఈ చంద్రబాబు నాయుడు గారమ్మా చెప్పిన ప్రకారం 1000 పెంచాడమ్మా, గతంలో అమ్మ 200 నుండి 2000 చేసిన చంద్రబాబు నాయుడు గారమ్మా, తర్వాత 5 సంవత్సరాలు ఆయన అందరికీ ఇస్తాను 4000 పెంచుతానని చెప్పి సంవత్సరానికి 250 పెంచిన మహానుభావుడమ్మా ముందున్నాయన. మేము చెప్పడం కానీ గెలవడమే 1000 రూపాయలు పెంచడమమ్మా అని చెప్పాలి మా నాయకులు ప్రజలకి. చెప్పడంలో ఫెయిల్ అయితే మళ్ళీ మన ఇబ్బంది అవుతాం. అందుకని ఈరోజు మనం జనాల దగ్గరకు వచ్చాం, మనం పనిచేస్తున్నాం. ఈరోజు కేంద్రం దగ్గర నుంచి రాష్ట్రం వరకు కష్టపడి సెక్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ అనే పేరుతో మనం ప్రజల్లోకి రావడం జరిగింది. మీరందరూ నన్ను నమ్మండి, మీ భవిష్యత్తుకి నేను షూరిటీ, మీ భవిష్యత్తుకి నేను భరోసా అంటూ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 పేరుతో కొన్ని పథకాలను తీసుకొని రావడం జరిగింది. ఆ సమయంలో మనం ఏదైతే హామీలు ఇవ్వడం జరిగిందో, పెన్షన్ పెంపు కానివ్వండి, గతంలో 3000 రూపాయలు ఉన్న పెన్షన్ని 4000 రూపాయలు చేస్తామని చెప్పాం. మనం అధికారంలోకి రాగానే ఇమీడియట్ గా మొదటి నెల నుంచే చెప్పిన మాట ప్రకారం 1000 రూపాయలు పెంచి 4000 చేశాం. అదేవిధంగా అన్న క్యాంటీన్లు పేదలందరికీ ఆకలితో అలమటిస్తున్న అందరికీ కూడా ఆనాడు 5 సంవత్సరాల కాలం పాటు మనం 5 రూపాయలకే భోజనం పెట్టే అన్న క్యాంటీన్ల పేరుతో. కానీ గత ప్రభుత్వం వాటిని పక్కన పెట్టడం జరిగింది. మనం రాగానే అన్న క్యాంటీన్ రీస్టార్ట్ చేస్తామని చెప్పిన మాట ప్రకారం మన సోదరుడు ఎమ్మెల్యే గారికి చెప్పాలనే ఉద్దేశంతో తీసుకున్నా. ఇక్కడ గతంలో తలాతోక లేకుండా జిల్లాలు విభజించడం వల్ల మనం తీవ్రంగా ఇబ్బంది పడుతూ ఉన్నాం. గతంలో కూడా మా సోదరుడు పోరాడుతున్నాడు, అసెంబ్లీలో కూడా మాట్లాడుతున్నాం, అంత జరిగింది. ఈ పరిధిలో ఉన్నటువంటి అప్పటి నాయకుడిని ఒక ఆయన్ని అడిగా నేను, ఏమయ్యా ఇట్లా తలాతోక లేకుండా జిల్లాలు విభజించారు, ఈ మూల నుంచి ఆ మూలకు పోవాలంటే ఇబ్బందిగా ఉందంటే, అలా మీరు గమ్ముగా ఉంటుందన్నా, ఇక్కడంతా ఇటైతే పోటీ మీద పోయి కలెక్టర్ ఫిర్యాదు ఇచ్చేస్తున్నారు, తలకాయ నొప్పి అయిపోతా ఉంది, అక్కడ ఉండమే మీరు అన్ని మాట్లాడినారు. దయచేసి మన ఎమ్మెల్యే గారికి ఏం చెప్తున్నానంటే, ఇక్కడి నుంచి తిరుపతికి పోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంది, తొందరగా నెల్లూరులోకి వెళ్ళే ప్రయత్నం చేయాలని మీ అందరి ద్వారా కోరుకుంటున్నా. గూడూరులో ఉన్న మినీ గురుకులం నందు విద్యార్థులకు రోటరీ వెస్ట్ క్లబ్ ఆధ్వర్యంలో ఎస్పీ రత్నం చారిటబుల్ ట్రస్ట్ అధినేత రొటేరియన్ శ్రీ కంటి రామ్మోహన్ రావు ఆర్థిక సహకారంతో మెగా వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. గూడూరులో ఉన్న మినీ గురుకులం నందు విద్యార్థులకు రోటరీ వెస్ట్ క్లబ్ ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో డాక్టర్ రోహిణి, కంటి వైద్య నిపుణులు డాక్టర్ సత్యశ్రీ, దంత వైద్య నిపుణులు డాక్టర్ నారాయణ, గైనకాలజీ డాక్టర్ కీర్తినార, చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ త్రివిక్రమరావు పాల్గొని విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు విజయభాస్కర్ రెడ్డి, సెక్రటరీ రాఘవరెడ్డి, ఎల్లసిరి గోపాల్ రెడ్డి, వాసుగౌడ్, బొమ్మిడి శ్రీనివాసులు, సనత్ రెడ్డి, రవీంద్రనాథ్ రెడ్డి, సిద్ధారెడ్డి, కృష్ణంరాజు, నవీన్ జయకుమార్, హెడ్ మాస్టర్ మేరీ ప్రియత తదితరులు పాల్గొన్నారు.
సార్. ఈరోజు రోటరీ క్లబ్ వెస్ట్ తరఫున మినీ గురుకుల పాఠశాలలో వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతూ ఉంది. దీనికి దాతగా మన రామ్మోహన్ రావు గారు వ్యవహరిస్తున్నారు. వారికి ధన్యవాదాలు. వారు ఇలాంటి కార్యక్రమాలకు ఎన్నికో ముందుండి వాళ్ళు సహాయ సహకారాలు రత్నం చారిటబుల్ ట్రస్ట్ తరఫున అందిస్తున్నారు. వారు ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు ఇంకెన్నో చేయాలని కూడా నేను కోరుకుంటున్నాను. అలాగే విజయభాస్కర్ రెడ్డి గారు మొన్న జూలై 1 నుంచి రోటరీ క్లబ్కి ప్రెసిడెంట్గా ఛార్జ్ తీసుకున్నారు. అప్పటి నుంచి శరవేగంగా దూసుకుపోతున్నారు. పోయిన నెలలోనే 8 కార్యక్రమాలు, ఈరోజు ఈ నెలలో అప్పుడే 3 కార్యక్రమాలు, ఈ 5వ తేదీకే 3 కార్యక్రమాలు చేయగలిగారు. వారికి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. ఇంకా కూడా ముందు మంచి మంచి కార్యక్రమాలు, మీకంతా మంచి డోనర్స్ ఉన్నారు, మీ క్లబ్లోనే ఉన్నారు, ప్లస్ బయట కూడా మీకు అందరి సహకారం కూడా బాగా అందుతూ ఉంది. కాబట్టి దీన్ని మీరు సద్వినియోగం చేసుకొని ఇంకా మంచి కార్యక్రమాలు, అందరికీ ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తారని కూడా నేను ఆశిస్తున్నాను. మీ చేతిలో ఉంది, మాకు చెప్పిన డాక్టర్ గారు చెప్పినట్టు. కాబట్టి ఆ జాగ్రత్తలు తీసుకుంటే మీరు ఆటోమేటిక్గా ఇదిగా ఉండరు. ఎప్పుడైతే ఆరోగ్యం బాగుంటుందో చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయడం ఈజీగా ఉంటుంది. కాబట్టి మీ పిల్లలంతా మీ పేరెంట్స్ ఇక్కడ పంపించారు. ఇది మంచి వాతావరణం. ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్డ్ ఇన్స్టిట్యూషన్ అంతే కదమ్మా. అదే వాళ్ళు తగిన ఫండ్స్ ఇస్తున్నారు. మీరందరూ ఆ జాగ్రత్తలు తీసుకొని బాగా చదివి మీ పేరెంట్స్కి మంచి పేరు కావాలని కోరుకుంటున్నాను. మీకందరూ మన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని, బాగా చదివి పైకి రావాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కంటి డాక్టర్ గారు మీ కళ్ళు ఏదైనా ఆపరేషను గ్లాసెస్ కావాలన్నా రాస్తారు. కాబట్టి పోయినసారి కూడా మేడంకి చెప్పుకున్నాం, ఒక 10 మందికి మనం గ్లాసులు ఇచ్చున్నాం పోయినసారి. వచ్చి మీరు చెక్ చేయించుకుంటే నేను మా అసిస్టెంట్ మా శేఖర్ ఉంటాడమ్మా, అతని దగ్గర ఉండి మీకు అందరికీ గ్లాసులు అవన్నీ చేస్తాడు, అవి దగ్గర టెస్ట్ చేస్తారు. కాబట్టి ఇంకేదైనా ట్యాబ్లెట్స్ డాక్టర్ గారు రాసినా అవి చెప్తే మేము అన్నీ ఏర్పాటు చేస్తాం. కాబట్టి మీరందరూ జాగ్రత్తలు తీసుకొని బాగా చదివి మీ పేరెంట్స్కు మంచి పేరు తేవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన రోటరీ క్లబ్ బెస్ట్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, రోటరీ క్లబ్ గూడూరు వెస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 3వ కార్యక్రమమైనటువంటి మినీ గురుకులంలో మెగా వైద్య శిబిరం. ఈ ప్రోగ్రాంకి దాతగా ఎస్వి రత్నం చారిటబుల్ ట్రస్ట్ అధినేత శ్రీకంటి రామ్మోహన్ రావు గారు వస్తున్నారు. వారికి సభాముఖంగా రొటేరియన్స్ అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇక్కడ 115 మంది విద్యార్థులు ఉన్నారు. మేరీ మేడం గారి సపోర్ట్తో ఈ 4 డాక్టర్ ఉషా నారాయణ గారు కంటికి సంబంధించి మేడం శ్రీ సత్య మేడం గారు, తర్వాత పీడియాట్రిక్ వచ్చి విక్రమ్ గారు, జనరల్ మెడిసిన్ వచ్చి డాక్టర్ రోహిణి గారు, కీర్తి మేడం గారు వచ్చినారు. వాళ్ళ సర్వీస్తో ఈరోజు ప్రోగ్రాం దిగ్విజయంగా పూర్తవుతుంది. ఇవాళ డాక్టర్కి రొటేరియన్స్ అందరికీ క్లబ్ తరఫున ధన్యవాదాలు. రోటరీ వెస్ట్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం జరుగుతుంది. దీనికి దాతగా అయినటువంటి మన శ్రీ రత్నం చారిటబుల్ ట్రస్ట్ అధినేత మన శ్రీకంటి రామ్మోహన్ రావు గారు వ్యవహరించడం జరుగుతుంది. దీనికి మన ఈ మెగా వైద్య శిబిరానికి గాను మన డాక్టర్తో ఉన్నటువంటి మన రోహిణి మేడం గారు, మరియు కీర్తి మేడం గారు, మరియు త్రివిక్రమ సార్ గారు, మరియు డెంటల్ నారాయణ సార్ గారు, మరియు ప్రవీణ్ ఐకే హాస్పిటల్ వారు అందరూ ఇచ్చేసి ఈ యొక్క మెగా క్యాంప్ని దిగ్విజయంగా పూర్తి చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదములు. ఇటువంటి సేవలు చేయడం రోటరీ వెస్ట్ క్లబ్ ముందుంటుంది. దీనికి సహాయ సహకారం అందించినటువంటి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. గ్రామాల్లోని యువకులు చెడు వ్యసనాలకు లోను కాకుండా క్రీడలపై శ్రద్ధ చూపాలని జట్లకొండూరు గ్రామ ఉప సర్పంచ్ ఆవుల తులసిరామ్ యాదవ్ పేర్కొన్నారు. ప్రస్తుతం సమాజంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా యువత రాజకీయాల్లోకి రావాలని తెలియజేస్తూ క్రీడలపై శ్రద్ధ కల్పించాలనే ఉద్దేశంతో తన సొంత నిధులతో వాలీబాల్ కిట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో కట్టుమూరి శ్రీనివాసులు యువకులు పాల్గొన్నారు.
పెద్దలు మాజీ మంత్రివర్యులు శ్రీ కాకాని గోవర్ధన్ అన్న గారి అడుగుజాడలు నడుస్తూ జట్టకొండ్రు పంచాయతీ పూర్తిగా అభివృద్ధి బాటలో చేయడం జరిగింది. గతంలో అనేక పంచాయతీలు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాము. ముఖ్యంగా యువతకు రేపు రానున్న రోజుల్లో రాజకీయాల్లో మంచి భవిష్యత్తు ఉంది. మంచి చెడు చూసుకొని వారు వేసే ఓటే రేపు వాళ్ళ అభివృద్ధికి పాటుపడుతుంది. గ్రామంలో యువత ఖాళీ ఉన్న టైంలో చెడు వ్యసనాలకు బానిస కాకుండా ఆటల పోటీలు క్రీడలు ఆడుకోవడం వల్ల వారి ఎదుగుదలకు కూడా అన్ని విధాలు ఉపయోగపడుతుంది. అందులో భాగంగానే కొండు సత్రంలో ఉన్న యువతకు వాళ్ళు క్రీడలు ఆడుకునేదానికి వాలీబాల్ కిట్టు మేము సొంతంగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే కొండు సత్రం వరకే కాకుండా పంచాయతీలో ఉన్న యువతకు ఎన్ని విధాలుగా ఏ పనులు కావాలన్నా కూడా మేము అందుబాటులో ఉండి చేస్తామని తెలియజేస్తున్నాము. రాబో రోజుల్లో జట్టకొండ్రు పంచాయతీ అన్ని విధాలుగా ప్రజలకు పెద్దలకు మేము అందుబాటులో ఉండి వారికి అన్ని విధాలుగా మేము సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేస్తున్నాము. పేదల గృహాలకు స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేసే విధానాన్ని ప్రభుత్వం విరమించుకోవాలని మనుబోలు మండల సిపిఎం నాయకులు తలారి దేవదానం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిపిఎం కేంద్ర పార్టీ పిలుపు మేరకు మంగళవారం మండల కేంద్రమైన మనుబోలులోని విద్యుత్ సబ్స్టేషన్ వద్ద ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా దేవదానం మాట్లాడుతూ గత ప్రభుత్వంలో స్మార్ట్ మీటర్ల ఏర్పాటు విధానాన్ని వ్యతిరేకించిన కూటమి పార్టీలు ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మారుస్తున్నారని, స్మార్ట్ మీటర్ల ఏర్పాటు విధాన ఆలోచన విరమించుకోకపోతే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండలంలోని సిపిఎం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. స్మార్ట్ మీటర్ల పేరుతో ఈరోజు గృహ వినియోగదారులందరికీ స్మార్ట్ మీటర్లు బిగిస్తూ ఉన్నారు. ఈ స్మార్ట్ మీటర్లు రాబోయే కాలంలో ఈ గృహ వినియోగదారులకి ఉరితాళ్లుగా బిగించుకునే ప్రమాదం ఉంది అని చెప్పేసి మేము ప్రజా సంఘాల ఐక్యవేదిక తరఫున మేము ప్రజలందరికీ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఆ సందర్భంలోనే ఈరోజు మేము మనుబోలు సబ్స్టేషన్ వద్ద ధర్నా కార్యక్రమం ప్రజా సంఘాల ఐక్యవేదిక పేరుతో చేస్తూ ఉన్నాం. ఈ అదానీ స్మార్ట్ మీటర్లు బిగించిన తర్వాత ఈ ప్రభుత్వం కరెంటు ప్రజలకు అందించే కార్యక్రమం నుండి తప్పుకొని ప్రైవేట్ వాళ్ళ అదానీ చేతుల్లోకి పోతే అదానీ ఏం చేస్తాడంటే మనం ఈరోజు సెల్ ఫోన్కి ఏ విధంగా అయితే రీఛార్జ్ చేసుకుంటున్నామో అదే విధంగా కరెంటుకు కూడా రీఛార్జ్ చేస్తేనే కరెంటు బల్బు వెలగద్ది. రీఛార్జ్ అయిపోతే కరెంటు ఆగిపోయే పరిస్థితి ఉంది. సెల్ ఫోన్ ఏ విధంగా అయితే రీఛార్జ్ అయిపోతే ఆగిపోద్దో అదే విధంగా కరెంటు కూడా ఆగిపోయే ప్రమాదం ఉంది. అందుకని చెప్పేసి మేము దీన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సంఘాల ఐక్యవేదిక పేరుతో అనేక సబ్స్టేషన్ల వద్ద ధర్నా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంలోనే మునుగోలు మండల కేంద్రంలోని ఈ యొక్క సబ్స్టేషన్ వద్ద మేము ఈ యొక్క కార్యక్రమాన్ని తలపెట్టాం. మేము ఈ ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతా ఉన్నాం. గత ప్రభుత్వం ఈ విధంగా స్మార్ట్ మీటర్లు బిగిస్తుంటే ఇప్పుడు పాలిస్తున్నటువంటి ప్రభుత్వం ఏం మాట్లాడింది? స్మార్ట్ మీటర్లు బిగిస్తే పగలగొట్టండి అని చెప్పేసి ఆ రోజు లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఘంటాపదంగా చెప్పారు. కానీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అన్న మీరు బిగించుకోండి, మేము ఆ డబ్బులు మీకు అకౌంట్లో వేస్తామని చెప్పారు. కానీ ఆ మాట ఈ ప్రభుత్వం చెబుతుందా? ఆ మాట చెప్పకపోగా చల్లంగా స్మార్ట్ మీటర్లు ఈ యొక్క విద్యుత్ అధికారులను పురమాయించి అన్ని ఇళ్లకి బిగిస్తూ ఉన్నారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఈ యొక్క పద్ధతిని కొనసాగిస్తే ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రజా సంఘాల ఐక్యవేదిక తరఫున ఈ యొక్క ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి ఈ ప్రభుత్వ నిరంకుశ విధానాలని ప్రతిఘటిస్తామని చెప్పేసి ప్రజా సంఘాల ఐక్యవేదిక తరఫున మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గూడూరు పట్టణంలోని శ్రీ సాయి సత్సంగం నిలయం విజయదుర్గ ఉప్పీఠం నందు సెప్టెంబర్ నెలలో జరగనున్న దసరా ఉత్సవాలకు పసుపును దంచి అంకురార్పణ నిర్వహించారు.
नमो नमः श्री గూడూరు మండలం పాలిచెర్ల గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవాలయం శివాలయంలో మహాశివునికి అభిషేకాలు, ప్రత్యేక పూజ విశేషాలను ఘనంగా నిర్వహించారు. అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులు శివనామస్మరణ చేస్తూ పూజా కార్యక్రమాల్లో పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు. सुवर्ण दिव्य मंत्र पुष्पांजलिमर्पयामि मनसा आत्म प्रदक्ष नमस्कारांजलिस्ये ज्ञान ज्ञान जवाबानि మనబోలు గ్రామంలోని చెర్లోపల్లి రైల్వే గేట్ సమీపంలో వెలిసి ఉన్న శ్రీ విశ్వనాథ స్వామి ఆలయంలో సోమవారం రాత్రి స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. ముందుగా మనబోలు గ్రామంలోని శ్రీ సిద్ధి విశ్వనాథ కూచిపూడి కళాక్షేత్రం నాట్యాచారిణి సుస్మిత ఆధ్వర్యంలో కింకిని పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా కూచిపూడి నాట్యం నేర్చుకుంటున్న బాలికలు ప్రదర్శించిన నృత్యం పలువురిని ఆకట్టుకుంది. అర్చకులు శ్రీనివాసులు స్వామివారికి ప్రత్యేక హారతులతో పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ పూజలలో చుట్టుపక్కల గ్రామాల నుండి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. चंद्रा
यासापत्मा समस्ताय पुनर्गतनी कुलैस्राः सतपत्रैकलहै पूजयामि तां ताम्बूलं प्रतिगृह्यताम् गोदावरी सरस्वती महे असद्यो विश्वाहा भूतांशुमुलयातिनः नमोऽस्तु हिरण्यवाहवेश्येन्ये दिशां क्षमतगे नमो नमो वृक्षे दानां पतये नमो नमो हरिके काच्याय नमो नीच्याय नमो सूच्याय नमो सरस्याय नमो वास्तवाय नमो पादोश विश्वाभूतानि त्रिपादशामलं दिवि त्रिपादुजेक्ताचर्षणस्वभाजिनाविडपरिमलपत्र पुष्पभूषाञ्चकर्ष्ये नमः हरिः ओम् देवोक्षरं परमं पदं सञ्चे श्रीगुं शोषं तस्मिन् सर्वं यास्नो च प्रयाति आरिद्रा कुम्भमच्छैव सिन्धूरगच्छनित्वा सौभाग्यद्रव्य संयुक्ता मां पाहि मां रक्ष हर हर महाबन्धना मुक्षोन्मुक्षे जमामृतात् श्रीगंधाय नमः शिवप्रियाय नमः व्यासवासने नमः कवचने नमः विलोराय नमः पुरांतकाय नमः शांकाय नमः नमोदे नमः अवदादिपाय नमः विष्णुदेवाय नमः शुद्धमे नमो जगत्ला नमस्ते अस्तु रुद्ररूपेभ्यः तत्पुरुषाय विद्महे शांति शांति Mami. మనుబోలు గ్రామంలోని శ్రీ విష్ణు ఆలయంలో శ్రావణ మాసం ఏకాదశి పర్వదినం సందర్భంగా స్వామి అమ్మవార్లకు ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు.
మధ్యాహ్నం అన్నప్రసాద సమర్పణ కార్యక్రమం చేశారు. ఆలయ అర్చకులు మాధవగిరి హనుమాచార్యులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా పొట్టి హనుమంతరావు, సూర్యకుమారి దంపతులు, వీరి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. స్వామివారి అలంకరణ కోసం 2 లక్షల రూపాయల విలువ కలిగిన వెండి కిరీటాలను పొట్టి హనుమంతరావు, సూర్యకుమారి దంపతులు, వీరి కుమారుడు కిరణ్, సుకన్య దంపతులు ఆలయానికి అందజేశారు. వీరి వితరణ పట్ల ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మునుగోలు గ్రామంలో వేయించేసినటువంటి శ్రీభూ సమేత కృష్ణాలయంలో స్వామివారికి ప్రతి నెల జరిగేటువంటి ఏకాదశి పర్వదినంలో పంచామృత అభిషేకం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా యథాతథిగా ఈరోజు శ్రావణ మాసం శుద్ధ ఏకాదశి. ఈరోజు స్వామివారికి ఉదయం నుంచి పంచామృత అభిషేకం, తరువాత ప్రత్యేక విశేష పూజ, మధ్యాహ్నం ఇప్పుడు అన్నదాన కార్యక్రమం సాగుతుంది. దీనికి అందరికీ కూడా ఉభయకర్తలుగా మనుగోలు గ్రామవాసులైనటువంటి పొట్టి హనుమంతరావు, సూర్యకుమారి, మరి వారి కుమారులు, కోడళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు, వారి కుటుంబ సభ్యులంతా కూడా ఈ కార్యక్రమానికి సహకరించారు. అలాగే వారు ఇంకా కూడా స్వామివారికి విశేషముగా 2 లక్షల రూపాయలతో విలువైనటువంటి కిరీటాలు, కర్ణాభరణాలు అవన్నీ కూడా ఈరోజు స్వామివారికి వాళ్ళు సమర్పించారు. వారు ఇలాగే ఎన్నో మంచి కార్యక్రమాలు సాగిస్తూ వారి కుటుంబం అంతా కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ఉన్నాం. అలాగే ఈ కార్యక్రమానికి పరోక్షంగా పెనుగొండ సుధాకర్ దంపతులు కూడా సహకరించారు. సుధాకర్ గారు కూడా ఈ కార్యక్రమానికి, ఈ ఆలయ అభివృద్ధికి తన వంతుగా సహకరిస్తూ ఉన్నారు. పొట్టి సుబ్బారావు గారు, పొట్టి రాము, చల్లా సేదరు, అలాగే వంటలకి మనకి అన్నదానానికి సహకరించేటువంటి శివనందమ్మ గారు, నిర్మలమ్మ గారు, చిన్నమ్మ, పద్మమ్మ, ఇలా పేరున అందరూ కూడా ఎలాంటి పేరు కోసం లాభాపేక్ష లేకుండా వాళ్ళంతా కూడా నిస్వార్థంగా స్వామి సేవలో తరిస్తున్నారు. వారందరికీ కూడా భగవంతుడి యొక్క కృపా కటాక్షాలు, అనుగ్రహం కలగాలని కోరుకుంటూ ఉన్నాం. ప్రత్యేకించి ఈరోజు వెండి కిరీటాలు సమర్పించినటువంటి కిరణ్ కుమారు, సుకన్య దంపతులు స్వామివారికి ప్రత్యేకంగా అలంకారాన్ని దర్శించి తీర్థప్రసాదాలు అవన్నీ కూడా ప్రసాదం, అన్నదాన కార్యక్రమం అన్నింటిలోనూ పాల్గొన్నారు. వారికి దీర్ఘాయుష్ కలగాలని కోరుకుంటూ ఉన్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిఆర్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.